వెల్కమ్ టు శ్రావణిస్ మీడియా. జనసేనాని పవన్ కళ్యాణ్ సోదరుడు ఎమ్మెల్సీ నాగబాబు ఈ మధ్య ఎచ్చెర్ల నియోజకవర్గంలో తరచూ కనిపిస్తున్నారు. పనిలో పనిగా శ్రీకాకుళం నియోజకవర్గంలో కాలు, అక్కడి సమస్యల్లో వేలు పెడుతున్నారు. స్థానిక టీడీపీ క్యాడర్కు ఆ మాటకొస్తే జనసేన జిల్లా పార్టీ అధ్యక్షుడికి కూడా సమాచారం ఇవ్వకుండా జన సైనికుల్ని వెంటేసుకుని నియోజకవర్గంలో తిరుగుతున్నారు. దీనిపై సిట్టింగ్ ఎమ్మెల్యేలు అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లినా దీనిపై స్పందన శూన్యం. ఎచ్చెర్ల రాజకీయాల్లోకి నాగబాబు రావాలనుకుంటే ముందు కాపు సామాజిక వర్గానికి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని వైసీపీ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మెంటాడ స్వరూప్ 4 రోజుల క్రితం ప్రెస్ మీట్ పెట్టి విరుచుకుపడ్డారు. జిల్లాలో ఇప్పటికే తూర్పు కాపులను 2 నియోజకవర్గాలకు పరిమితం చేసి వాటిలో ఒకటి కమ్మ సామాజిక వర్గానికి ఇవ్వడాన్ని ఆయన తప్పుపట్టారు. ఒకప్పుడు నాన్ లోకల్ కోటా కింద నాగబాబు వస్తే కాపులకు మరింత అన్యాయం జరుగుతుందన్నదే స్వరూప్ సారాంశం. నిజానికి ఈ 2 అంశాలు వేర్వేరు కావు, అలా అని ఒకటి కావు, ఒకదానితో ఒకటి అనుసంధానమైనవి. నాగబాబు పోటీ చేస్తారనో మాజీ ఎమ్మెల్యే గొర్రె కిరణ్ కు కష్టమవుతుందేమో అందుకే స్వరూప్ ప్రెస్ మీట్ పెట్టారనే చర్చ జరుగుతోంది. 6 ఏళ్ల ఎమ్మెల్సీ పోస్టు ఉండగా 2029 ఎన్నికల్లో నేరుగా డబ్బులు ఖర్చు పెట్టి నాగబాబు పోటీ చేస్తారనుకోవడం అవివేకం. కానీ అంతకు మించి ఎచ్చెర్ల నియోజకవర్గంలో ఏదో జరుగుతుంది. అక్కడి పాత కాపులు చెబుతున్న మాట కూడా 2029 ఎన్నికల్లో ఎచ్చెర్ల రణరంగాన్ని తలపిస్తుందనే. పోటీ చేయడానికైతే నాగబాబు నియోజకవర్గాన్ని వెతుక్కోవాల్సిన అవసరం లేదు. 6 ఏళ్ల ఎమ్మెల్సీ పదవిలో ఉండగా మళ్లీ పోటీ చేయడం ఎందుకన్నది ఒకటైతే, తన తమ్ముడు పవన్ కళ్యాణ్ తలుచుకుంటే మరోసారి ఎమ్మెల్సీని మంత్రిని చేయడం పెద్ద విషయం కాదన్నది రెండోది. అలాంటప్పుడు ఇంటింటికి తిరిగి ఓట్లు అడుక్కోవాల్సిన అవసరం నాగబాబుకు లేదు. అలాగే నాగబాబు పోటీ చేస్తే వైసీపీకి గెలుపు అవకాశాలు తగ్గుతాయని ఆందోళనతో నాగబాబును స్వరూప్ టార్గెట్ చేసి ఉండరు. ఎందుకంటే నాగబాబు రాజకీయ జీవితం ప్రజారాజ్యం నుంచి అందరూ చూస్తున్నదే. కాబట్టి ఆయన ఇక్కడ పోటీ చేస్తారంటే స్థానిక వైసీపీ నేతలు భయపడే పరిస్థితి అయితే లేదు. కానీ స్వరూప్ ఎందుకు ప్రెస్ ముందుకు వచ్చారు, నాగబాబు ఎందుకు పదే పదే ఎచ్చెర్ల నియోజకవర్గంలో జన సైనికులను కలుస్తున్నారు, ఈ విషయం తెలియాలంటే మరింత లోతుగా ఆలోచించాలి. 2029 ఎన్నికల్లో ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో 2 నియోజకవర్గాల్లో పోటీ చేయాలన్న ఉద్దేశంతో ఉన్న ఆయన 2019 మాదిరిగా కాకుండా 2 చోట్ల గెలిచేలా ముందు జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు. అందులో భాగంగా ప్రాథమికంగా ఎంపిక చేసుకున్న నియోజకవర్గాల్లో ఎచ్చెర్ల ఒకటి. దానికి 2 కారణాలున్నాయి. అది కాపు నియోజకవర్గం కావడం ఒకటైతే, విజయనగరం పార్లమెంటు నియోజకవర్గంలో కలిసి ఉండటం రెండో కారణం. తన ప్రణాళికలో భాగంగానే నాగబాబును పైలట్గా పంపి నియోజకవర్గంలో సానుకూలతను అధ్యయనం చేయిస్తున్నారు. కాపులు ఏ మేరకు పోలరైజ్ అవుతున్నారు, బీజేపీకి ఎచ్చెర్ల టికెట్ ఇచ్చినప్పుడు తెలుగుదనంతో పాటు జనసేన ఓట్లు ఎలా పోలరైజ్ అయ్యాయి అనే అంశాలపై కసరత్తు చేయడానికే నాగబాబు ఇక్కడికి వస్తున్నారు. 2024లో కూడా పిఠాపురం నుంచి పోటీ చేయాలని పవన్ నిర్ణయించుకోవడానికి ముందు నాగబాబు అక్కడ పాగా వేసి టీడీపీ అభ్యర్థి రేసులో ఉన్న వర్మను ఒప్పించి లైన్ క్లియర్ చేశారు. దానివల్లే పవన్ను ఓడించడానికి వైసీపీ సర్వశక్తులు ఒడ్డినా ఫలితం దక్కలేదు. అయితే కాపుల్లో పవన్ చరిష్మా అప్పుడున్నంత ఇప్పుడు లేదు. అందుకే తూర్పు కాపుల వైపు వచ్చి మళ్లీ అసెంబ్లీలో అడుగు పెట్టడానికి సిద్ధపడుతున్నారని తెలిసింది. దీనికి తోడు పవన్ ఎచ్చెర్లను కేంద్రంగా చేసుకుంటే 2 జిల్లాలు సెంట్రిక్ గా వైసీపీ సీనియర్లకు చెక్ పెట్టవచ్చు. శ్రీకాకుళంలో ధర్మాన ప్రసాదరావు, విజయనగరంలో బొత్స సత్యనారాయణలకు కౌంటర్ గా పవన్ ను వదలడానికి చంద్రబాబు కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలిసింది. అయితే ఈ విషయాన్ని వైసీపీ ముందుగానే గ్రహించింది. పవన్ బరిలో ఉంటే విజయనగరం జడ్పీ చైర్మన్ చిన్న శ్రీనును ఆయన మీద పోటీకి పెట్టాలని భావిస్తున్నట్టు సమాచారం. మాజీ ఎమ్మెల్యే గొర్రె కిరణ్ కుమార్ పవన్ ను ఢీకొట్టలేరని, ఎచ్చెర్లలో ఉన్న గ్రూపులు ఇప్పటికీ ఒక్కటి కానందున విజయనగరం నుంచి చిన్న శ్రీనును రంగంలోకి దించే అవకాశాలు ఉన్నాయి. 2024 ఎన్నికల్లో కూడా చిన్న శ్రీనుకే ఎచ్చెర్ల టికెట్ ఇవ్వాలని 4 మండలాల్లోని వైసీపీ శ్రేణులు పార్టీ పెద్దలను పదే పదే కలిసి విన్నవించారు. చిన్న శ్రీను ఇక్కడ పోటీ చేయడంపై తన విముఖతను బయటపెట్టడానికి అప్పటి ఎమ్మెల్యే కిరణ్ కుమార్ ఏమాత్రం వెనుకాడలేదు. ఫ్లెక్సీలు చింపుకోవడం నుంచి పోలింగ్ బూత్ ఏజెంట్ల వరకు 2 వర్గాలుగా వైసీపీ విడిపోయింది.
ఒకానొక సమయంలో గొర్లె కిరణ్ కుమార్ అయితే గెలవలేరని చిన్న శ్రీనును తీసుకురావడానికి జగన్ రంగం సిద్ధం చేశారు. అదే సమయంలో అప్పటి మంత్రి బొత్స సత్యనారాయణ అలకపాన్పు ఎక్కడంతో చిన్న శ్రీనును ఎచ్చెర్లకు పంపే ప్రతిపాదన విరమించుకున్నారు. వాస్తవానికి 2019 ఎన్నికల్లోనే బొత్స సత్యనారాయణ విజయనగరం ఎంపీగాను, బెల్లాన చంద్రశేఖర్ చీపురుపల్లి ఎమ్మెల్యే కింద చిన్న శ్రీనును ఎచ్చెర్లకు పంపడానికి జగన్ సిద్ధమయ్యారు. కానీ బొత్స సత్యనారాయణ అందుబాటులో లేకపోవడంతో ఆ ప్రతిపాదనలన్నీ రద్దయిపోయాయి. కానీ ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీ మెజార్టీ స్థానాల్లో గెలిచి అధికారంలోకి రావాల్సిన పరిస్థితి. అటు తక్కువ ఓట్ షేర్ ఉన్న కమ్మ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థి ఎన్ఈఆర్ అంతే స్థాయిలో ఓటు బ్యాంకు ఉన్న బీజేపీ తరపున పోటీ చేస్తే ఎచ్చెర్ల ప్రజలు ఆదరించారు. అటువంటిది పవన్ కళ్యాణ్ వస్తే పెద్దగా కష్టపడకుండానే గెలవచ్చనే భావన జన సైనికుల్లో ఉంది. అందుకే నాగబాబు నిరంతరం అక్కడ పర్యటిస్తున్నారు. ఆయన రాకపోతే వీరే అక్కడికి వెళ్లి కొన్ని రాజకీయాలు చేస్తున్నారు. ఇక సిట్టింగ్ ఎమ్మెల్యే పరిస్థితి ఏమిటనే ప్రశ్న తలెత్తితే ఎన్ఈఆర్ పొత్తులో భాగంగా బీజేపీ తరపున పోటీ చేశారు గాని వాస్తవానికి ఆయన కరుడుగట్టిన తెలుగుదేశం నేత. బాబు చెప్తే కాదనే పరిస్థితి ఉండదు. చంద్రబాబుకు కూడా ఎన్ఈఆర్ మీద మంచి నమ్మకమే ఉంది. కొన్నాళ్ల క్రితం ఎమ్మెల్యే పొత్తు ధర్మాన్ని పాటించడం లేదని ఎచ్చెర్ల సీనియర్ టీడీపీ నేతలు చంద్రబాబుకు ఫిర్యాదు చేస్తే ఈశ్వరరావు బయట వ్యక్తి కాదని టీడీపీ కుటుంబ సభ్యుడేనని వ్యాఖ్యానించారట. దీన్ని బట్టి రాబోయే రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయో అర్థమవుతోంది.